మరి కొంతమంది కుటుంబాల్లో ఉన్నటువంటి సడన్గా భర్త చనిపోతాడండి. ఆ భర్త బ్రతుకున్నంత వరకు భార్యని గడప దాటకుండా కావలసినవన్నీ తెచ్చి ఆ భార్య బిడ్డల్ని చాలా సంతోషంగా చూసుకున్నాడు. ఆ మనిషికి బయట ప్రపంచం తెలియదు. నా భర్త ఉంటాడులే, నా పిల్లలు పెద్ద అవుతారు, మేము వాళ్ళకి గ్రాండ్గా వివాహాలు చేస్తాం, ఆ కుటుంబాలు బాగుపడతాయి అని ఎన్నో కలలు పెట్టుకుంది ఆ తల్లి. ఊహించని రీతిలో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. వెళ్ళే దారిలో ఎక్కడో యాక్సిడెంట్ అయింది. సడన్గా ఫోన్ వచ్చింది. ఏమని? అమ్మ, నీ భర్త చనిపోయాడు తల్లి అని. ఆ టైంలో ఇక ఎవ్వరూ ఆదరించే పరిస్థితి ఉండదు. భర్త ఈ లోకాన్ని విడిస్తే ఇక ఆ బిడ్డల బాధ్యత భుజాన వేసి ఎప్పుడు గడప దాటని ఆ తల్లి ఈరోజు క్యారేజీలో అన్నం పెట్టుకొని ఒక బ్యాగులో పెట్టుకొని ఆ తల్లి ఇప్పుడు బజారుకి వెళ్ళి ఎక్కడో పొలం పని చేసి ఏదో దగ్గర పని చేసి పొద్దంతా చాకిరి చేసి తిరిగి ఇంటికి వచ్చి ఆ బిడ్డల బాగోగులు చూసుకొని ఆ కుటుంబాన్ని నడిపించాలి అన్న ఆలోచనే గుండెల్లో కలవరాలు రేకెత్తించింది. వాస్తవమా కాదా? మేము బోలుడు సమాధి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళినప్పుడు మా చెవికి వినబడే మాటలు కూడా ఇవేనండి. ఏంటో తెలుసా? ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ఏమంటారు తెలుసా? అయ్యా, అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళావేంటి నాయన? నీ భార్యని ఎవరు చూస్తారు? ఇక నీ కడుపున పుట్టిన ఈ బిడ్డల్ని ఎవరు గట్టెక్కిస్తారయ్యా? ఈ పిల్లల బాధ్యత ఎవరు చూస్తారు నాయన? ఎవరు ఈ కుటుంబానికి ఆధారం ఎవరని ఏడుస్తూ ఉంటే కొంతమంది భార్యలు ఏడ్చి 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 కళ్ళంబటి నీళ్లు, కన్నీళ్ళు ఇంకిపోతాయి. ఇక కళ్ళంబటి నీళ్లు రావు వాళ్ళకి. మీకు కూడా వినపడ్డాయా? భర్త చనిపోతే సమాధి కార్యక్రమాల దగ్గర కొంతమంది ఇలా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు, ఇక ఈ కుటుంబ పరిస్థితి ఏంటి అని. నా చిన్నతనంలో మా అమ్మ చనిపోయింది. కొంతకాలం తర్వాత మా అమ్మ చనిపోయిన 4 సంవత్సరాలకి మేము చిలకలూరిపేటలో మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర మేము ఉంటున్నాం. ఏదో హాస్టల్లో వేశారు, అక్కడ మేము చదువుకుంటున్నాం. రోజులు అట్లా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మా నాన్న వచ్చి మమ్మల్ని పరామర్శించి పలకరించి ఏదైనా నాన్ వెజ్ వండుకొని తెచ్చి పెట్టేవాడు. సర్లే, మా నాన్న దూరంగా ఉన్న మా నాన్న అంటూ ఉన్నాడు అన్న ఒక భరోసా ఉండేది. సడన్గా ఒకరోజు ఇలానే రాత్రికాలం సడన్గా హాస్టల్ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. కారణాలు ఏంటి మాకేం చెప్పలేదు. ఆ రోజు రాత్రి ఆదమర్చి చిలకలూరిపేటలో మన చిన్న మందిరం, చాలా చిన్నది గుడిసె. ఆ రోజుల్లో మేము పనుకొని ఉన్నాం. ప్రేయర్ టవర్ చేసుకోవడానికి వచ్చిన కొంతమంది అక్క వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు వినబడుతున్నాయి. ఉన్నట్టు ఉండి ఎందుకు సడన్గా తెచ్చారు? ఇది పండుగ రోజులు కాదే, క్రిస్మస్ అలాంటి సీజన్ ఏం కాదు, ఎందుకు మమ్మల్ని ఇలా తెచ్చారు అని నేను చిన్నతనంలో ఆలోచిస్తుంటే పక్కన ప్రేయర్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అదిగో పనుకున్నాడు చూడు ఆ అబ్బాయి, అన్నోళ్ళ మేనల్లుడు, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, ఆయనకి సీరియస్గా ఉందని హాస్పిటల్కి తీసుకొచ్చారు, అందుకని పిల్లల్ని తెచ్చారు ఈరోజు అని ఒక ఆమె అంటే, ఇంకొక మాట అంది. ఆ మాట అనేలోపు దుప్పట్లో ఉన్న నాకు కాస్తంత భయం స్టార్ట్ అయింది. ఏంటి, మా నాన్నకి యాక్సిడెంట్ అయిందా? సీరియస్గా ఉందా? ఇప్పుడు ఎలా? అమ్మ లేదు, నాన్నకి యాక్సిడెంట్ అయింది, మరి నాన్న మరి ఎలా ఉన్నాడో ఏంటో కొంచెం బాధ వేసింది. కళ్ళంబెట్టి నీళ్ళు తిరిగినాయి. ఈలోపు ఇంకొక ఆమె ఇటు పక్కన అంటది, సీరియస్గా ఉండడం కాదు, చచ్చిపోయాడంట, గుంటూరు జనరల్ వార్డు మార్చురీలో ఆయన వాళ్ళ నాన్న బాడీ ఉందంట, రేపు పిల్లల సంతకాలు పెట్టి పంపిస్తారంట. చూడండి, ఆ రోజు రాత్రి ఆ చీకటిలో దుప్పటి కప్పుకొని దుప్పట్లో ఉన్న నాకు పిడుగుపాటు లాంటి వార్తది. చనిపోయాడన్న మాట విన్నప్పుడు ఇంక నా కళ్ళం పెట్టి నీళ్ళు ఆగలేదండి. ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చానో ఆ ఏడుపు నాకు ఇప్పటికీ కూడా గుర్తే. మా నాన్న బాడీ అలా మార్చురి, గుంటూరు ఆ మార్చురిలో ఆ స్ట్రెచ్చర్ అంటారు దాన్ని, దాని మీద వణుకోబెట్టారు. మమ్మల్ని సంతకాలు అవి పెట్టించుకోవడానికి తీసుకెళ్లారు. దూరంగా అలా మా నాన్న దేహం వైపు చూస్తూ ఒకటే ఏడుపు, నాన్న వెళ్ళిపోయావా, ఇంకెవరు నాన్న మాకు, అమ్మ లేదు,
నువ్వు ఉన్నావన్న సంతోషం అయినా ఉంది, ఏదో ఒక రోజు నువ్వు మారుతావు, మమ్మల్ని బాగా చూసుకుంటావు అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఈరోజు నువ్వు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళావని చాలా బాధపడి ఏడ్చాను. మొత్తానికి సాయంత్రానికి ఆయన్ని పోస్ట్ మార్టం చేసి ఆయన్ని వ్యాన్లో ఎక్కించి పంపిస్తుంటే దారిలో మా బంధువులు ఒక ఊరి దగ్గర ఉంటే ఆపాం, వాళ్ళు చూస్తాము అని అంటే. బండి ఆపి నేను అలా దిగాను. అందరూ వచ్చి చూసి ఏడుస్తుంటే ఒక ఆయన, నాకు అన్న అవుతాడు, ఆయన నన్ను దగ్గరికి తీసుకొని గట్టిగా రోడ్డు మీద ఏడ్చి ఏమన్నాడంటే, అరే ఇంక మీకు దిక్కెవర్రా, మీ భవిష్యత్తు ఏంటిరా, మీరు ఏమైపోతారా, పెద్దగా హైవే రోడ్డు మీద గట్టిగా ఏడ్చి నన్ను కౌగిలించుకున్నాడు. ఆ అరుపు ఆ కేక నాకు ఇంకా గుర్తే ఉంది. అంటే ఉన్నట్టు ఉండి తండ్రి కోల్పోతే పిల్లల పరిస్థితి అయోమయం, గందరగోళం. ఉన్నట్టు ఉండి భర్త కోల్పోతే ఆ భార్య పరిస్థితి అయోమయం, గందరగోళం. ఇప్పుడు ఎలా లీడ్ చేయాలి? కొంతమందికి ఎవరు చనిపోకపోయినా ఇప్పుడు ఈ కుటుంబాన్ని నేను ఎలా గట్టెక్కించాలి? నేను తప్ప ఈ కుటుంబానికి ఆధారం లేరు, నాకేమో అంత సామర్థ్యం లేదు, నాకేమో అంత జ్ఞానం లేదు, నాకేమో అంత బలం లేదు, నేను అంత పెద్ద తెలివితేటలు ఉన్న వ్యక్తినేమీ కాదు. ఈ కుటుంబానికి ఇప్పుడు ఆధారం ఎవరు? ఎలా ఈ కుటుంబాన్ని బయటికి తీసుకురావాలి అన్న గందరగోళంలో చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు ఆనాడు యెహోషువ పరిస్థితిలో ఉన్న అదే సిచ్యువేషన్లో అలాంటి ఆలోచనలు ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే, ఈరోజు దేవుడు మీకు చెబుతున్న మాట, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీ కుటుంబాలకు నేను తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎవరు మీకు తోడు ఉన్నా లేకపోయినా అంతము వరకు మీకు తోడుగా ఉండే దేవుణ్ణి నేను. హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టను. చెప్పాడా లేదా శిష్యులకి? యోహాను సువార్త 14లో కింద మీరు చదువుకుంటే, భయపడమాకండి, నేను మిమ్మలను అనాథలనుగా విడిచిపెట్టను అన్నాడా లేదా? మిమ్మల్ని ఒంటరులను చేసి వెళ్ళిపోతానేమో అనుకోమాకండి. మీరు ఒంటరులు కాదు, నేను మీకు తోడుగా ఉంటున్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంతము వరకు. ఈ లోకాన్ని నువ్వు విడిచేంత వరకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీ ఎదుట నీకు ఎవ్వరు అడ్డురారు. ఈ పోరాటాల మధ్యలో నా బలమైన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. యెహోషువ లే, కోలబడి కూర్చుంది చాలు, కలవరాల మధ్యలో కన్నీళ్ల మధ్యలో రోజులు గడిపింది చాలు, భయపడింది చాలు, లే ఇంక బా, ఇప్పటిదాకా నాకు కవచంగా ఉన్న నా నాయకుడు లేడు అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకెవరో తోడు కాదు, నేనే నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తా. చక్కని ఆలోచన చెబుతాను నేను నీకు. ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళల్లో ఎవరైనా భర్తను కోల్పోయిన స్త్రీలు, నా పిల్లల పరిస్థితి ఏంటా, నా భవిష్యత్తు ఏంటా అన్న ఆలోచనలో మీరు ఉంటే, ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలనగా విడిచిపెట్టను. మీ కుటుంబాలకి ఇక మీదట పెద్ద దిక్కు నేనే నీకు తండ్రిని, నేనే నీకు తల్లిని. నిన్ను, నీ బిడ్డల్ని నడిపించి మంచి భవిష్యత్తు వాళ్ళకు కలుగ చేస్తాను. దిగులు పడమాకు, భయపడమాకు, నేను నీకు తోడుగా ఉంటాను. నా కృప నీకు తోడుగా ఉంటుంది. పోరాటాలకు సిద్ధమవ్వం. నీ ప్రతి అడుగులో నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎవడు ఎక్కడ నీకు అడ్డొచ్చేది లేదో. హల్లెలూయా. ఆ మాటలు చెప్పిన తర్వాత యెహోషువ ఇంకా అలానే కూర్చొని దిగులుతో ఉన్నాడా? ఇక లేచాడా? లేచి ప్రయాణం మొదలు పెట్టాడా లేదా? ఇప్పుడు మా కుటుంబంలో ఎవరు పోలేదయ్యా, అందరూ బాగానే ఉన్నారు, ఓకే స్తోత్రం. అందరూ ఉన్నా ఆందోళనలో నువ్వు ఉంటే, అందరూ ఉన్నా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామా ఆ మాటలు? ఒకసారి మనం మరొకసారి చదువుకుందాం.
యెహోషువ గ్రంథం తీయండి, 6వ వచనం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అది నేను ఇప్పుడు నిన్ను ఉంచిన ఈ స్థానంలో ఈ బాధ్యతను నువ్వు నెరవేరుస్తావు. అన్ని చక్కబెడతావు, నువ్వు అన్నిటిని ఒక కొలిక్కి తెస్తావు. నా మాటలన్నీ నీ ద్వారా నెరవేరుతాయి. బలం నీది కాదు, నీకు ముందు నేనున్నానని గుర్తుపెట్టుకో. నీకు తండ్రిలాగా, ఒక రాజులాగా, ఒక ఆలోచనకర్తగా, ఎడబాయని విడువని దేవుడుగా నేను నీకున్నానని గుర్తుపెట్టుకో. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నాకే సపోర్ట్ లేదని కూర్చుంది చాలు, దిగులు పడింది. ఒక వచనం చూపిస్తాను, చదవండి, బాగుంటుంది. 2వ వచనం కూడా చదవండి. కాబట్టి నీవు లేచి, ఏమంటున్నాడు? కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ, ఆగయ్యా, నువ్వు లే అన్నాడంటే ఇప్పుడు ఏంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, అడుగేస్తే ఏమయ్యిద్దో గందరగోళం, మైండ్ అంతా స్విచ్ ఆఫ్, ఏం పని చేయట్లా. ప్రభు వచ్చి అంటాడు, ముందు నువ్వులే. ఎక్కడికి ప్రభువా లేచేది? వీళ్ళు సామాన్యులా? ఈ ప్రజలు మోషేనే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి ఆయన్ని కానాల్లో అడుగు పెట్టకుండా చేశారు. వీళ్ళకి నాయకత్వం అంటే అమ్మో ఏమైనా ఉందా? కూర్చున్నాడు, కదలట్లా. ప్రభువే వచ్చి అంటున్నాడు, లే, దిగులు పడమాకలే. ఎంతకాలం నువ్వు కూలబడతావు? భయాలతో, గందరగోళాలతో ఎంతవరకు దిగులుగా కూలబడి ఉంటావు? ఈరోజు ఇది నా మాటగా మీరు తీసుకోమాకండి, దేవుని మాటగా తీసుకోండి. ఎక్కడెక్కడ ఎవరెవరు కదలలేక మెదలలేక కూర్చుని ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, మీరు లేండి. ప్రభు ఈరోజు మీకు చెబుతున్న మాట, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలములో నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఎక్కడికైతే నీ సమాజాన్ని తీసుకు వెళ్ళాలనుకుంటున్నావో అది జరిగిద్ది. నా తోడు నీకుంటది. పద బయలుదేరు.